మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. అహ్మదాబాద్ లో జరిగిన బోయింగ్ విమాన ప్రమాదం రోజుకొక కథని బయటికి తీసుకొస్తుంది. విషాదకరమైనటువంటి గాథలుగా ఇవి కనిపిస్తున్నాయి. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కరు మినహా మొత్తం సజీవ సమాధి అయినటువంటి పరిస్థితిని చూసాం. అలానే హాస్టల్ భవనం పైన కూలినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ రోజుకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 275 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణించిన వారు, సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు కూడా మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మరొక కథనం బయటకు వచ్చింది. మహేష్ కలవాడియా గుజరాత్లో ఒక సినీ నిర్మాతగా, ఫిలిం ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రొడ్యూసర్గా పేరున్నటువంటి యువకుడు, క్రియేటివ్ డైరెక్టర్ అనేటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే తన వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగతమైనటువంటి పనుల రీత్యా ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి అత్యంత సమీపానికి ఆయన ఒక సమావేశం కోసం వెళ్ళినట్టుగా ఆయన భార్య చెప్తుంది. దీనిపైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే అతని ఆచూకీ తెలియట్లేదు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎక్కడున్నారనే దానిపైన క్లారిటీ రావట్లేదు. గత 4-5 రోజులుగా సమాలోచనలు జరిపిన తర్వాత, ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ చేసిన తర్వాత బహుశా ఈ విమాన ప్రమాదం జరిగిన సమయంలో శిథిలాల్లో చిక్కుకుని మహేష్ కూడా తుదిశ్వాస విడిచి ఉంటారు అనేటువంటి ఒక అంచనాకు వస్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. మిస్సింగ్ పర్సన్ అనేటువంటి పేరుతో అహ్మదాబాద్లో ఇది వైరల్ అవుతుంది, ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. చాలా చోట్ల దీన్ని గత 4 రోజులుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఆయన భార్య పోలీసుల్ని కలిసిన తర్వాత ఆమె చెప్పినటువంటి డీటెయిల్స్ ఆధారంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రాక్ చేస్తే మధ్యాహ్నం ప్రమాదం జరిగేటువంటి సమయానికి కొద్ది నిమిషాల ముందర వరకు కూడా మహేష్ కల్వాడియా ఫోన్ ఆన్లో ఉంది. ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి 700 మీటర్ల దూరంలో మాత్రమే ఆయన ఫోన్ ఆన్లో ఉన్నట్టుగా, ఆయన సంచరించినట్టుగా ఒక క్లారిటీ వచ్చింది. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందర, జరిగిన కొద్ది నిమిషాల తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే బహుశా మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల మధ్యలో ఆయన తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్లుగా ఆమె చెబుతుంది. పని అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, నేను బయలుదేరి వస్తున్నాను అని ఆయన చెప్పినట్టుగా ఆయన భార్య వివరిస్తుంది. ఆయన వెళ్ళినటువంటి బైక్ నంబరు డీటెయిల్స్ కూడా ఆమె పోలీసులకు ఇచ్చింది. ఈ బైక్ ఆచూకీ కూడా తెలియట్లేదు, ఫోన్ ట్రాక్ కావడం లేదు, పూర్తిగా సిగ్నల్స్ డెడ్ అయిపోయినాయి. అంటే ఫోన్ బహుశా కాలి బూడిదైపోయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. సో విమాన ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ సమీపంలో ఎక్కడైనా మహేష్ కల్వాడియా ఉన్నారా అనేటువంటి సందేహం వస్తుంది. దీంతో పోలీసులు అధికారికంగా ఆయన చనిపోయినట్టుగా ప్రకటించినప్పటికీ కూడా అనుమానం ఉన్నటువంటి అంశాన్ని క్లారిఫై చేసుకునేటువంటి క్రమంలోనే ఆయన బంధువుల నుంచి రక్త నమూనాలు సేకరించారు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి. శిథిలాల కింద దొరికినటువంటి మృతదేహాలని డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. ప్రతి భాగాన్ని కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి అది బంధువులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే మృతదేహాల అప్పగింత కూడా చాలా తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ప్రమాదం జరిగినటువంటి 4 రోజుల తర్వాత మాజీ సీఎం విజయ రూపాని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే చనిపోయినటువంటి వాళ్ళ డేటా చూస్తే 275 మంది అని చెప్తున్నారు. విమానంలో ప్రయాణించిన వాళ్ళు 242 మంది అయితే అందులో ఒకరు ఎస్కేప్ అవగా 241 మంది చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, వైద్య సిబ్బంది వీళ్ళ డేటా అంతా కలిపితే 275 అవుతుంది. సో మహేష్ కల్వాడియా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆయన బండి అక్కడ పెట్టి ఎవరి దగ్గరికన్నా వెళ్ళారా, లేదా ఆ క్రమంలో ఆయన ఫోన్ కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళినటువంటి అవసరం ఉంటుందా? చాలా సందేహాలు ఉన్నాయి. కానీ మనిషి అయితే దొరకలేదు, ఫోన్ అయితే ఆచూకీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాదంలో ఆయన చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే డిఎన్ఏ టెస్ట్కి సన్నద్ధమవుతున్నారు. చూడాలి ఇప్పటికే కనుక, ఎందుకంటే 3-4 రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు ఈ మిస్సింగ్ పోస్టర్లు వేయడం ద్వారా అహ్మదాబాద్ అంతటా కూడా ప్రచారం చేశారు. అతను సజీవంగా ఉంటే ఈ పార్టీకి వచ్చి ఉండేవాడని అంచనా వేస్తున్నారు, లేదా రాలేని స్థితిలో ఎక్కడైనా ఇరుక్కుపోయారా అని కూడా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులకి అలాంటి వార్త వచ్చినా కానీ ఆయన ప్రాణాలతో ఉన్నారనేటువంటి విషయం తెలిస్తే సంతోషపడేటువంటి పరిస్థితి ఉంది. అందుకే పోలీసులు ఒక క్రాస్ వెరిఫికేషన్గా దీన్ని చెప్తున్నారు. మహేష్ కల్వాడియా ఎక్కడున్నాడు అనేటువంటి విషయంలో మాత్రం ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ టెస్టులు కంప్లీట్ చేయడానికి ఇంకా 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పని అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు చెప్తున్నాయి. సో చనిపోయినటువంటి వాళ్ళ డేటా విషయంలో క్లారిటీ వస్తే
డిఎన్ఏ మ్యాచింగ్స్ ఏమైనా దొరికితే ఆయన చనిపోయినట్టుగా భావించాల్సి వస్తుంది. లేదంటే ప్రమాదం నుంచి బయటపడి ఎక్కడో సురక్షితంగా ఉన్నాడని చెప్పని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూసేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.